సైకిల్ పార్టీల పసుపు పండుగ జోరుగా నడుస్తుంది. కమ్మటి వంటలు, లీడర్ సాబులు చెప్తున్న తీరొక్క ముచ్చట్లతోని జాతర జోరుగా అవుతుంది. బుధవారం అన్నగారి జయంతి కాబట్టి ఇంత గట్టినే చేసిర్రు సంబరాలు. మరిగా ఏం కథ, ఏమేం ముచ్చట్లు నడిచినాయి చూడాలి కదా. ఒక్కసారి అట్లా మహానాడు మీటింగ్ అవుతున్న కడప జిల్లా దిక్కుపోయేద్దాం భారీ. 3 దినాల పసుపు పండుగల రెండో నాడు కూడా లీడర్ సాబుల ముచ్చట్లు గట్టిగా నడిచినాయి. అన్నగారి జయంతి కాబట్టి లీడర్లంతా పెద్ద మనిషికి నివాళులు తెలిపినరు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే అచ్చం అన్నగారే మళ్ళొచ్చి మాట్లాడినట్టు ఏఐ టెక్నాలజీతోని ఓ వీడియో తయారు చేసిండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. రాష్ట్ర పబ్లిక్ తోని ఎన్టీఆర్ ముచ్చట్లు చెప్పినట్టు ఆయననే మాట్లాడినట్టు వీడియో విడుదల చేసిండ్రు. ఇక తెర మీద పెద్ద ఆయన కనిపించటాలకు తెలుగు తమ్ముళ్ళ సంబరంగా ఆదిపోన్రి సీటీలు కొట్టిండ్రు. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి బాబు సారు ముచ్చట కూడా జోరుగానే నడిచింది. జగస్ పార్టీ వాళ్ళను గట్టిగానే ఆర్చుకున్నాడు. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే ఇడిసేదే లేదన్నట్టు హెచ్చరికలు చేసిండు. ఖబర్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇగిదిట్లుంటే పట్నంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ కాడ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసికట్టుగా వచ్చి తాత సమాధి మీద పూలు చల్లి నివాళులు తెలిపినరు. అన్నగారి మీద అభిమానంతో తెలంగాణ లీడర్లు కూడా కొంతమంది పోయిండ్రు. ఇక మోత్కుపల్లి సార్ ఏమన్నాడో చూడర్రే. ఒక విజ్ఞప్తి, భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరి పేరు ఉన్నా లేకపోయినా ఆయన పేరు చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి మరి ఎందుకు ఇవ్వడం లేదు? భారతరత్న అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్కు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ మానవునికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇన్నొద్దులైతున్నా అంత గొప్ప మనిషికి భారతరత్న ఏంటికిత్తలేరు అని బాధపడ్డాడు మోత్కుపల్లి. ఇప్పటికైనా సర్కారోళ్ళు గట్టిగా అడగాలి అన్నట్టు మాట్లాడిండ్రు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. ఇక ఏపీలో అంతటా ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా చేసిండ్రు. సైకిల్ పార్టీ లీడర్లే కాదు, అభిమానులు, పబ్లిక్ అందరూ అన్నగారిని, ఆయన సినిమాలను, రాజకీయాలను మళ్ళొకసారి యాదికి చేసుకున్నారు.